గుడ్ మార్నింగ్ టు ఎవరిబడి, వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనము ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీస్కి సంబంధించి పేపర్ 2లో ఉన్న ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్లో 4th సబ్ టాపిక్లో భాగంగా మెటీరియల్ మేనేజ్మెంట్. ఈ మెటీరియల్ మేనేజ్మెంట్లో భాగంగా మనము అంతకుముందు మెటీరియల్స్ ఇన్ ఇండస్ట్రీ, బేసిక్ ఇన్వెంటరీ కంట్రోల్ మోడల్స్, ఏబీసీ అనాలిసిస్, సేఫ్టీ స్టాక్, రీఆర్డరింగ్ ఆఫ్ స్టాక్, ఎకనామిక్ ఆర్డరింగ్ ఆఫ్ క్వాంటిటీ, ఇట్లాంటి వాటన్నిటి గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఈ క్లాస్లో మనము స్టోర్స్ లేఅవుట్, స్టోర్స్ ఎక్విప్మెంట్, స్టోర్స్ రికార్డ్, పర్చేజింగ్ ప్రొసీజర్స్, అలానే పర్చేజింగ్ రికార్డ్స్, బిన్ కార్డ్స్ అండ్ కార్డెక్స్ సిస్టమ్, ఈ కాన్సెప్ట్స్ని మనం డిస్కస్ చేసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో స్టోర్ లేఅవుట్ అనే కాన్సెప్ట్ నుంచి ప్రీవియస్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. అలానే బిన్ కార్డ్ అనే కాన్సెప్ట్కి సంబంధించి కూడా ఒక లాస్ట్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఆ క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ రైట్, లిస్ట్ అవుట్ ద కరెక్ట్ బెనిఫిట్స్ ఆఫ్ ద బిన్ కార్డ్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ కీపింగ్ రికార్డ్స్. రికార్డులను భద్రపరిచే దానికి బిన్ కార్డ్స్ని యూజ్ చేస్తాం కదా, ఆ బిన్ కార్డ్ యూజ్ చేయడం వల్ల ప్రధానమైనటువంటి బెనిఫిట్స్ ఏంటి అని అడిగాడు. ఇట్ గివ్స్ అప్ టు డేట్ రికార్డ్ ఆఫ్ రిసిప్ట్, సీట్స్ and closing balance of the item of the stores, and it is helpful in placing the requisition of replenishment as when necessary. రైట్, బిన్ కార్డ్ అంటే ఏం లేదండి, ఇలా ఒక అలమారా ఉంటుంది కదా, ఆ అలమారాలో ఒక్కొక్క డ్రాయర్లో ఒక్కొక్క ఐటమ్ ఉంటుంది స్టోర్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ దీంట్లో నట్స్ ఉంటాయి అనుకోండి, దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదన్నా స్లీవ్స్ ఉంటాయి అనుకోండి, ఈ ఐటెంలో దీంట్లో ఇంకేదన్నా ఇట్లా మామూలుగా ఆయిల్ గ్రీజ్ డబ్బాలు ఉంటాయి అనుకోండి. ఇట్లా ఉన్నప్పుడు దీంట్లో ఈ డ్రాయర్ ఉంది కదా, ఈ డ్రాయర్ పైన ఒక కార్డు ఉంటుంది అనమాట, ఏలాడదీసి. ఈ కార్డు ఉంటుంది కదా, ఈ కార్డ్ని బిన్ కార్డ్ అంటారు. ఈ బిన్ కార్డ్ ఏం చేస్తుంది, ఈ బిన్ కార్డ్ ఏంటంటే అసలు ఈ డ్రాయర్లో మొత్తం ఎన్ని నట్లు ఉన్నాయి, ఆ నట్టుకు సంబంధించిన ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ అంటే 5mm నట్ట, 7mm నట్ట అనేది కార్డు, దానికి సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. మొత్తం ఎన్ని ఉన్నాయి, వచ్చినప్పుడు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఇష్యూ చేసాము, బ్యాలెన్స్ ఎంత ఉన్నాయి, దాని కోడ్ ఎంత, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు దానికి సంబంధించి ఫోటో చూపిస్తాను, ఒకసారి అర్థమైంది. చూసారుగా, బిన్ కార్డ్ అంటే ఇలా ఉంటుంది. బిన్ కార్డ్లో ప్రోడక్ట్ నేమ్ అసలు ఏంటది, అది నట్టా, బోల్టా, లేకపోతే స్లీవ్సా, లేదంటే గ్రీజ్ డబ్బాసా, ఏనే. తర్వాత ప్రోడక్ట్ నేమ్, ప్రాజెక్ట్ నేమ్, అది ఏ పర్పస్ కోసం, దేన్ని తయారు చేయడం కోసం దాన్ని తెచ్చారనేది ఉంటుంది. టోటల్ స్టాక్ క్వాంటిటీ, మొత్తం ఎన్ని ఉన్నాయని చూస్తాం. రైట్, చూస్తే ఇక్కడ డేటు, ఇన్, అవుట్, ఏ డేట్లో ఎన్ని నట్స్ బోల్ట్స్ వచ్చాయి, ఎన్ని వచ్చాయి, వాటిలో ఎన్ని పంపించారు, తర్వాత బ్యాలెన్స్ ఎంత ఉంది, ఏ డిపార్ట్మెంట్కి పంపించారు, దానికి సంబంధించి నోట్స్, ఎవరు తీసుకెళ్లారు, ఎవరు ఇచ్చారు, సిగ్నేచర్, ఇట్లా ఉండేదే బిన్ కార్డ్ అనమాట. అంతే, చిన్న సింపుల్ అనమాట. దీన్ని బట్టి ఏమవుతుంది, మనకి క్వాంటిటీ ఎంత క్వాంటిటీ ఉంది, ఎంత క్వాంటిటీ అవుట్ అయింది, ఎంత క్వాంటిటీ ఇన్ ఉంది, బ్యాలెన్స్ ఎంత ఉంది, క్వాంటిటీ ఉంది. ఇక్కడ ఎక్కడైనా మనకి దీనికి సంబంధించి వాల్యూ కానీ ఇంకా ఇతర డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా, లేవు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దాంట్లో క్వశ్చన్ ఏమడిగాడో చూద్దాం. క్వశ్చన్ ఏమడడం జరిగింది, ఇట్ గివ్స్ అప్ టు డేట్ రికార్డ్ ఆఫ్ రిసిప్ట్, సీట్స్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ద ఐటమ్ ఆఫ్ ద స్టోర్స్. రైట్, కరెక్టే చెప్పుకున్నాం కదా, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఎంత తీసుకెళ్లారు, బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇది చూసుకున్నాం కదా, కరెక్టే, ఇది కరెక్టే. తర్వాత ఇట్ హెల్ప్స్ ఇన్ ద ప్లేస్ ఇన్ ద రిక్వజిషన్ ఆఫ్ రిప్లేస్మెంట్స్ ఆఫ్ వెన్ నెసరీ. ఇప్పుడు మనకి ఎంత బ్యాలెన్స్ ఉందో తెలిసినప్పుడు ఇంకా మనకి కొత్తగా ఆర్డర్ చేసుకోవడానికి, రిప్లేనిష్మెంట్ అంటే కొత్తగా ఆర్డర్ చేసుకోవడానికి ఎంత కావాలనేది తెలుసుకోవడానికి ఉపయోగపడడానికి ఈ బిన్ కార్డ్ ఉపయోగపడుతుంది అన్నాడు. కరెక్టే. సెకండ్ పాయింట్ చూడండి, ఇట్ ఈస్ అన్ అకౌంట్ రికార్డ్ విచ్ ప్రొవైడ్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ రిసిప్ట్, ఇష్యూ అండ్ నోట్ బ్యాలెన్సెస్ బోత్ ఇన్ ద క్వాంటిటీ అండ్ వాల్యూ. ఆ నట్ల యొక్క వాల్యూ ఎంత అనేది అక్కడ మనకేం తెలియజేస్తుందా, ఓన్లీ క్వాంటిటీ మాత్రమే, ఎన్ని నట్లు ఉన్నాయి, ఎంత బ్యాలెన్స్ ఉంది, ఎంత వచ్చినాయి, ఎంత వెళ్తుంది అని మాత్రమే తెలియజేస్తుంది. వాల్యూ అనేది తెలియజేయట్లేదు. కాబట్టి సెకండ్ తప్పు. సెకండ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కాబట్టి ఇది ఆన్సర్ అయ్యి ఉండకూడదు. ఇక్కడ కూడా ఉంది, ఇది ఆన్సర్ అయ్యి ఉండకూడదు. కాబట్టి ఆన్సర్ 2 లేదా 4 అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ మనకు తెలుసు మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అని. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ఉంది. చూద్దాం. ఇప్పుడు ఫోర్త్ చూద్దాం. ఫోర్త్ చూద్దాం. It is maintained centrally in cost office from where consolidated information may be made available. కాస్ట్ ఆఫీస్, అసలు కాస్ట్ వాల్యూ, దాని యొక్క వాల్యూ, ఎకనామిక్ వాల్యూ అనేది దాని మీద ఉండదని చెప్పుకున్నాం కదా, కాబట్టి ఇది కూడా తప్పు. రైట్,
దీన్ని బట్టి బిన్ కార్డ్స్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే బ్యాలెన్సెస్ క్వాంటిటీ ఓరియంటెడ్లో తెలుసుకోవడానికి బ్యాలెన్స్ ఎంత ఉన్నాయో దాన్ని బట్టి మనం మళ్ళీ కొత్తగా రీఆర్డర్ చేసుకోవడానికి ఉపయోగపడే సిస్టమే ఈ బిన్ కార్డ్ సిస్టమ్ అనమాట. ఇది ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. అదేవిధంగా ఇంకొక క్వశ్చన్ అడిగాడు, అది చూద్దాం. రైట్, డాష్ ఏ మ్యాప్ ఆఫ్ ఇంటీరియర్ ఆఫ్ ద స్టోర్స్ దట్ డిస్ప్లేస్ ద వేరియస్ సెక్షన్ సేల్స్ అండ్ ఫిక్చర్స్ అండ్ ఐడియల్ రూట్ ఫర్ కస్టమర్స్ ఫ్లో ఆల్ అబౌట్ ద స్పేస్ అవైలబుల్. ఏ మ్యాప్ అనేది మనకి ఆ ప్లాంట్లో ఉన్నటువంటి వేరే సెక్షన్స్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ సెక్షన్ ఎట్లుంది, ప్యాకింగ్ సెక్షన్ ఎట్లుంది, ట్రాన్స్పోర్టేషన్ సెక్షన్ ఎట్లుంది, రా మెటీరియల్ క్లీనింగ్ సెక్షన్ ఎట్లుంది అనే సెక్షన్స్ సంబంధించి సెల్స్, ఫిక్చర్స్ అండ్ ఐడియల్ రూట్ ఫర్ కస్టమర్స్, ఏ సెల్ఫ్లు ఎక్కడ ఉన్నాయి, ఏ రూట్లు ఎక్కడ ఉన్నాయి అనే తెలియజేసే ఒక మ్యాప్ అనేది, ఏ మ్యాప్ అనేది మనకి ఉపయోగపడుద్ది ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అని అడిగాడు. స్టోర్ లేఅవుట్ ప్లానింగా, డికంప్రెషన్ జోనా, కస్టమర్ ఫ్లోనా. రైట్, స్టోర్ లేఅవుట్. స్టోర్లో ఇక్కడ చూడండి, ఈ పదంలోనే మనకి కొన్ని క్వశ్చన్స్లో ఉన్న టెర్మినాలజీని బట్టి ఆన్సర్లో ఉన్న టెర్మినాలజీకి సింక్ అయితే అవే ఆన్సర్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇవన్నీ ఎంసీక్యూ టెక్నిక్స్ అంటారు, వాటిని కూడా మీకు చెప్తాను. స్టోర్ లేఅవుట్, మనకు స్టోర్ లేఅవుట్ అనే మ్యాప్ చూస్తే ఆ స్టోర్ లేఅవుట్లో భాగంగా మనకు అన్నీ తెలిసిపోద్ది. ఎక్కడెక్కడ ఏ సెక్షన్ ఉంది, ఎక్కడెక్కడ ఏ సెల్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ ఏ ఫిక్చర్స్ ఉంటాయి, మరి ఏ రూట్లో వెళ్తే ఏ డిపార్ట్మెంట్స్, ఏ ప్రొడక్షన్ యూనిట్స్ వస్తాయని తెలియజేస్తుంది అనమాట. రైట్, ఇది మీకు ఏంటంటే యాక్చువల్గా నేను ప్రీవియస్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటిని తీసి వాటి యొక్క పూర్తి స్థాయి ఎక్స్ప్లెనేషన్, స్టోర్ లేఅవుట్ అంటే ఏంటి, లేఅవుట్ ప్లానింగ్ అంటే ఏంటి, ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు దాంట్లో ఉన్న 4 ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనేది మనకి యాప్లోనూ అలానే మన వాట్సాప్ గ్రూప్లోనూ నేను ప్రొవైడ్ చేశాను ఫ్రీగానే. అందరూ ఎవరైతే దీనికి ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళు దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అసలు చూడండి, స్టోర్ లేఅవుట్ ఏంటి, దీని యొక్క నిర్వచనం, దాని యొక్క ఉద్దేశాలు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 2 అడగడం జరిగింది. అయితే దీని కాన్సెప్ట్ మనం ఇప్పుడు క్లాస్ చూద్దాం. రైట్, ఇప్పుడు క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టోర్స్ మేనేజ్మెంట్ అండ్ పర్చేసింగ్. స్టోర్ లేఅవుట్, సరుకుల నిర్వహణ లేదా సరుకు నిల్వ స్థలం యొక్క అమరిక. స్టోర్ లేఅవుట్ ఎలా ఉంటుంది? స్టోర్ లేఅవుట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ in stores management. The cost of raw materials and other stores constitutes a major portion of the investment in industry. The proper utilization of material results in large saving, while proper storing avoids pilferage and wastage. స్టోర్ లేఅవుట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, స్టోర్ లేఅవుట్ అనేది మనకు స్టోర్లోకి చాలా హై కాస్ట్ ఉన్నటువంటి రా మెటీరియల్స్ వస్తాయి. అలానే మేజర్ పోర్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఆ కంపెనీకి సంబంధించినటువంటి పెట్టుబడి మొత్తం కూడా అసలు ఎక్కడ ఉంటుంది అంటే స్టోర్లోనే కదా. స్టోర్లో ఉన్న దాని తర్వాతే దాన్ని ప్రాసెస్ చేస్తేనే మనం వినియోగదారుడు ఉపయోగించుకునే ఫైనల్ గూడ్గా దాన్ని తయారు చేయగలుగుతాం అన్నమాట. కాబట్టి రా మెటీరియల్స్ అలానే కంపెనీకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన ఎక్కువ ధనం, రా మెటీరియల్ ఉన్నటువంటి ధనం అంతా కూడా ఈ స్టోర్లోనే ఉంటుందన్నమాట. కాబట్టి ఆ స్టోర్ని ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసుకుంటే మనకి కంపెనీ స్మూత్ వేలో నడవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అట్లా ఈ స్టోర్ లేఅవుట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. స్టోర్ లేఅవుట్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ స్టోర్స్ మేనేజ్మెంట్. ది కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ అండ్ అదర్ స్టోరేజ్ కన్స్టిట్యూట్స్ ఏ మేజర్ పోర్షన్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండస్ట్రీ. ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ మెటీరియల్స్ రిజల్ట్స్ ఇన్ లార్జ్ సేవింగ్. ఇట్లా స్టోర్ లేఅవుట్ కరెక్ట్గా ఉండి ఆ లేఅవుట్లోకి వచ్చినటువంటి స్టోర్ లేఅవుట్లో ఉన్నటువంటి వివిధ సెక్షన్లోకి వచ్చినటువంటి వస్తువుల్ని ప్రాపర్ వేలో వినియోగించుకున్నప్పుడు మనకి సేవింగ్స్ వస్తాయి. అలానే చిన్న దొంగతనాలు కానీ లేకపోతే వేస్టేజ్ కానీ డ్యామేజ్ అవ్వడము లేకపోతే కనిపించకుండా పోవడము అట్లాంటివన్నీ తగ్గుతాయి అన్నమాట. దీనివల్ల మనకి స్టోర్కి ప్రాఫిటబుల్గా ఉంటుందన్నమాట. రైట్, అసలు స్టోర్స్ లేఅవుట్ అంటే డెఫినేషన్ ఏంటి? ఫిజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఫర్ ఎఫిషియంట్ రిసిప్ట్, స్టోరేజ్ అండ్ ఇష్యూ ఆఫ్ మెటీరియల్స్ ఈజ్ కాల్డ్ స్టోర్ లేఅవుట్. మన క్వశ్చన్లో కూడా అదే అడిగింది కదా. ఎఫిషియంట్ రిసిప్ట్స్, స్టోరేజ్, ఇష్యూ ఆఫ్ మెటీరియల్స్ ఈజ్ ద లేఅవుట్ ఆఫ్ ద స్టోర్స్. A scientific and systematic layout minimizes the handling, optimizes the space and considerably reduces the material cost and overheads. ఇదేంటి, ఒక ప్రాపర్ వేలో ఒక సరైన పని విధానంలో స్టోర్ లేఅవుట్ని మనం యూజ్ చేసుకున్నప్పుడు మనకి మినిమైజ్ ద హ్యాండ్లింగ్, అనవసరంగా వాటన్నిటిని మనం భద్రపరచాల్సిన అవసరం కానీ లేకపోతే దాన్ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం కానీ ఉండదన్నమాట. ఆప్టిమైజేస్ ద స్పేస్, అన్ని వస్తువులను ఒక పద్ధతిలో మనం
వాటన్నిటిని సర్దుకున్నప్పుడు మనకి స్పేస్ కూడా వేస్ట్ అవ్వదు అనమాట. స్పేస్ ఆప్టిమైజ్ చేస్తుంది. కన్సిడరబుల్లీ రిడ్యూస్ ద మెటీరియల్ కాస్ట్. మనం మెటీరియల్ వేస్టేజ్ తక్కువైంది కాబట్టి వేస్టేజ్ కానీ దొంగతనాలు కానీ చెడిపోవడం కానీ డ్యామేజ్ అవ్వడం కానీ తక్కువైంది కాబట్టి మెటీరియల్ కాస్ట్ కూడా తగ్గిద్ది అనమాట. రైట్, అది స్టోర్ లేఅవుట్ అనమాట. అదనపు ఖర్చులు తక్కువ అవుతుంది వీటన్నిటి వల్ల. ఫిజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఫర్ ఎఫిషియంట్ రిసీప్ట్, స్టోరేజ్ అండ్ ఇష్యూస్. వచ్చిన వాటిని తీసుకోవడం, తీసుకున్న వాటిని మళ్ళీ డిపార్ట్మెంట్కి ఇష్యూ చేయడం, ఇవన్నీ కూడా స్టోర్ లేఅవుట్లో భాగంగా ఉంటాయి అన్నమాట. ఫ్యాక్టర్స్ టు కన్సిడర్ ద స్టోర్ లేఅవుట్. స్టోర్ లేఅవుట్ని మనము డిజైన్ చేసేటప్పుడు ఏ ఫ్యాక్టర్స్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇవి మామూలుగా థియరీ ఓరియంటెడ్ టాపిక్స్, మామూలుగా ఒక మాటలో చెప్పేసుకుంటే సరిపోయింది, మీకు ఒక అవగాహన ఉంటే సరిపోయింది అనమాట. టైప్ ఆఫ్ స్టాక్. స్టోర్ లేఅవుట్ మనము మెయింటైన్ చేసేటప్పుడు ఎటువంటి స్టాక్ వస్తుంది అనేది మనం ఉద్దేశంలో మనం ఐడియాలజీలో ఉంచుకోవాలన్నమాట. దాన్ని బట్టి దానికి సంబంధించిన అరేంజ్మెంట్ అనేది చేయాలి. నోయింగ్ ద నేచర్, సైజు అండ్ క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్స్ డిక్టేట్స్ ద టైప్ ఆఫ్ స్టోరేజ్ నీడెడ్. ఫర్ ఎగ్జాంపుల్ కబోర్డ్స్, అల్మరాస్, ర్యాక్స్, కంటైనర్స్. మనకు వచ్చే మెటీరియల్ పెద్ద పరిమాణంలో ఉందా, చిన్న పరిమాణంలో ఉందా, లేకపోతే అది లిక్విడ్ రూపంలో ఉందా, సాలిడ్ రూపంలో ఉందా, దాన్ని బట్టి అది సాలిడ్ రూపంలో ఉంటే అల్మరాల్లోనో, ర్యాక్స్లోనో, కంటైనర్స్లో అట్లా పెట్టేస్తాం అన్నమాట. అదే లిక్విడ్ రూపంలో ఉంటే డ్రమ్స్ అట్లా పెడుతుంటాం. రైట్, అంటే టైప్ ఆఫ్ స్టాక్ని బట్టి మనం స్టోర్ లేఅవుట్ని సెట్ చేసుకునేది ఉంటుందన్నమాట. అలానే వాల్యూమ్ ఆఫ్ స్టాక్. వాల్యూమ్ అండ్ వెయిట్ డిటర్మైన్స్ ద స్పేస్ రిక్వైర్డ్. బల్కీ అండ్ హెవీ నీడ్స్ స్పెషల్ హ్యాండ్లింగ్ డివైజెస్. సఫిషియెంట్ ప్యాసేజెస్ మస్ట్ బి ప్రొవైడెడ్ ఫర్ అన్ఇంటరప్టెడ్ మూమెంట్. వాల్యూమ్ ఆఫ్ స్టాక్ అది పెద్ద డివైజెస్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మెషిన్స్ కానీ, లేకపోతే పెద్ద కడ్డీలు కానీ, లేకపోతే పెద్ద పైప్స్ కానీ అట్లాంటివి వచ్చినాయి అనుకో, వాటిని స్టోర్ చేయడానికి ఒక స్పెషల్ ఫీచర్స్ ఉన్నటువంటి సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది ఉండాలన్నమాట. అలా వాటిని స్టోర్ చేస్తేనే మళ్ళీ వేరే డిపార్ట్మెంట్కి మూవ్మెంట్ చేసేటప్పుడు స్పేస్ అవన్నీ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. రైట్, అవైలబిలిటీ ఆఫ్ స్పేస్. ఇన్అడిక్వేట్ స్పేస్ కాసెస్ ద కంజంక్షన్ అండ్ లిమిట్స్ ద స్టోరేజ్ కెపాసిటీ. టూ మచ్ స్పేస్ ఇంక్రీజెస్ ద కాస్ట్ వైల్ టూ లిటిల్ ఇంక్రీజెస్ ద హ్యాండ్లింగ్ కాస్ట్. అవైలబిలిటీ ఆఫ్ స్పేస్. స్టోర్ లేఅవుట్ని మనము సిద్ధం చేసుకునేటప్పుడు సరైన ఆ స్టోర్లోకి అసలు ఎటువంటి వస్తువులు వస్తాయి అవన్నీ మనం పరిగణలోకి తీసుకోవాలంట. అటువంటి సందర్భంలోనే కంజంక్షన్ అది ఇరుగ్గా ఉండకుండా ఉంటుందన్నమాట. ఇరుగ్గా ఉన్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం మనం దాన్ని అమర్చుకుంటాము. అదేవిధంగా వాటిని డిస్పోజ్ చేసేది కూడా ఈజీగా ఉంటుందన్నమాట. ఫిజికల్ ఫ్యాక్టర్స్. గుడ్ లైటింగ్, వెంటిలేషన్ అండ్ నాయిస్ కంట్రోల్ ప్రొటెక్ట్ మెటీరియల్స్ ఫ్రమ్ డ్యామేజ్, డిటోరియేషన్ అండ్ ఇంక్రీజ్ ద వర్కర్ ఎఫిషియన్సీ. మనం స్టోర్ లేఅవుట్ని ప్లాన్ చేసుకునేటప్పుడు మనకి గాలి, వెలుతురు అట్లాంటివన్నీ సరిగ్గా ఉన్నాయా లేవా అనేది కూడా పరిగణలోకి తీసుకోవాలి. అట్లాంటి సందర్భంలోనే ఇవన్నీ ప్రాపర్గా ఉన్నప్పుడే అవి డ్యామేజ్ కాకుండా ఉంటాయన్నమాట. ఫ్లో. స్పేస్ మస్ట్ బి ప్లాన్డ్ టు అలౌ ద ఫ్రీ కన్వీనియంట్ మూవ్మెంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అవాయిడింగ్ వేస్టేజ్ టైం. మనము స్టోర్లోకి ఒక వస్తువుని దింపిన తర్వాత దాన్ని అవుట్ చేయడానికి, బయటికి పంపించడానికి కూడా ఒక పద్ధతి, ఒక సరైన దారి ఉండాలన్నమాట. అటువంటి సందర్భంలోనే మనకి టైం వేస్ట్ కాకుండా ఉండిద్ది, అలానే కన్వీనియంట్ మూమెంట్ అనేది ఉండిద్ది అనమాట. ఇవన్నీ చిన్న పాయింట్స్ ఇవి మనకి మామూలుగా తెలిసేవి. ఫ్లో కరెక్ట్గా ఉండాలి. ఫిజికల్ ఫ్యాక్టర్స్ అంటే లైటింగ్, వెంటిలేషన్ ఉండాలి. అవైలబిలిటీ ఆఫ్ స్పేస్ కంజెక్టెడ్గా ఉండకూడదు, స్పేస్ అనేది ఇరుగ్గా ఉండకూడదు. అది వాల్యూమ్ ఆఫ్ స్టాక్, ఎటువంటి వస్తువులు మనం అక్కడ స్టోర్ చేస్తాం అనేది దృష్టిలో పెట్టుకొని మనం ఆ స్టోర్ డిజైన్ చేయాల్సి ఉంటుంది. టైప్ ఆఫ్ స్టాక్, ఎటువంటి స్టాక్ వస్తుందని, ఇవన్నీ కూడా మనము స్టోర్ లేఅవుట్ని మనం ప్లాన్ చేసుకునేటప్పుడు, స్టోర్ లేఅవుట్ని మనం యూటిలైజ్ చేసుకునేటప్పుడు మనం దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశం. రైట్, నెక్స్ట్ యాక్సెసిబిలిటీ. ప్రాపర్ ఆర్గనైజేషన్ ఎన్ష్యూర్స్ క్విక్ అండ్ ఈజీ యాక్సెస్ టు ఎవ్రీ ఐటమ్, ఎయిడింగ్ ఇన్ ర్యాపిడ్ ఐడెంటిఫికేషన్ అండ్ రిట్రీవల్. చూడండి, యాక్సెసిబిలిటీ. మనము ఏ ప్రోడక్ట్ ఎక్కడ ఉందనేది ఈజీగా యాక్సెస్ చేసేలాగా అందుబాటులో ఉండాలన్నమాట, యాక్సెసిబుల్గా ఉండాలన్నమాట. ప్రాపర్ ఆర్గనైజేషన్ ఇన్ష్యూర్స్ క్విక్ అండ్ మనము స్టోర్ లేఅవుట్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నప్పుడు, కరెక్ట్గా ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు, సరిగ్గా నిర్వహించుకున్నప్పుడు ఆ ప్రోడక్ట్ ఎక్కడ ఉన్నదని ఈజీగా అక్కడికి వెళ్ళొచ్చు, వెంటనే వాటిని అవుట్ డిపార్ట్మెంట్కి ఇచ్చేయచ్చు అనమాట. సైట్ డీటెయిల్స్. టోపోగ్రఫీ, భూమి యొక్క ఆకృతి. డ్రైనేజ్ అండ్ సాయిల్ కండిషన్ డిఫైన్స్ ద ఫైనల్ డిజైన్ యూజింగ్ ఏ రైజ్డ్ ఫ్లోర్ టు ప్రొటెక్ట్ మెటీరియల్స్. మనం ఆ స్టోర్ లేఅవుట్ అనేది
మనం ఆ స్టోర్లో పెట్టే వస్తువులను బేస్ చేసుకొని కూడా ఉంటుంది అనమాట. ఆ స్టోర్ అనేది ఆ భూమి ఇసుక నేల కానీ లేకపోతే లూజ్ నేల ఉందనుకో, అటువంటి సందర్భంలో ఎక్కువ బరువు ఉన్న మెటీరియల్స్ని ఆ స్టోర్లో పెట్టేస్తే కుంగిపోతాయి అనమాట. తర్వాత మళ్ళీ వాటిని ఎత్తడము అన్నీ ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి సందర్భంలో లూజు సాయిల్ ఉన్నప్పుడు మనం కింద ఫ్లోరింగ్ వేసుకోవడము అట్లాంటివి చేసుకోవాలన్నమాట. సైట్ కండిషన్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి స్టోర్ లేఅవుట్ని డిజైన్ చేసుకున్నతోటి. ఫైనాన్షియల్ కన్సిడరేషన్స్. వేర్ హౌస్ డిజైన్స్ vary in cost. The budget must be considerable before the starting the design procedure. ఈ వేర్ హౌస్, ఈ గోడౌన్స్, స్టోర్ లేఅవుట్కి సంబంధించిన గోడౌన్స్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నవి. బడ్జెట్ మనకి దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని వాటి యొక్క కన్స్ట్రక్షన్, వాటి యొక్క లేఅవుట్ అనేది చూసుకోవాలన్నమాట. ఇవి స్టోర్ లేఅవుట్ అంటే వాట్ ఈజ్ వాట్ అనేది మీకు అర్థమైంది. దానికి సంబంధించి బేసిక్ ఐడియా అన్నమాట. తర్వాత స్టోర్ రికార్డ్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. టు మెయింటైన్ సిస్టమేటిక్ అండ్ ఎఫిషియంట్ రికార్డ్, స్పెసిఫిక్ బుక్స్ అండ్ రిజిస్టర్స్ ఆర్ మెయింటైన్ సపరేట్లీ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్. స్టోర్లో మనము ఒక సిస్టమేటిక్ వేలో రికార్డ్స్ని మెయింటైన్ చేస్తే ఏ వస్తువు ఉంది, ఏ వస్తువు అయిపోయింది, ఏ వస్తువు మనం కొత్తగా ఆర్డర్ చేయాలనేది అర్థమవుతుంది అనమాట. ప్రైమరీగా 9 రకాల రికార్డ్స్ ఉంటాయి అన్నమాట. ఏంటని చూద్దాం. ఇన్వార్డ్ అండ్ అవుట్వార్డ్ రిజిస్టర్స్. When a supplier dispatches materials via rail receipt is issued, the storekeeper logs daily RR entries in the inward registers. Inward and outward register. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టోర్కి ఏదైనా ప్రోడక్ట్ వచ్చేటప్పుడే ఆ ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇచ్చే అతను, ఆ ప్రోడక్ట్ని మనకు సరఫరా చేసే అతను ఒక రిసిప్ట్ ఇస్తాడనమాట. ఆ రిసిప్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే నుంచి వచ్చిందా, లేకపోతే ఎయిర్పోర్ట్ నుంచా, లేకపోతే పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందా, లేకపోతే ఇంకెవరైనా ప్రైవేటు కంపెనీ నుంచి వచ్చిందా అనేది వాళ్ళకి రిసిప్ట్ పంపిస్తారన్నమాట. ఆ రిసిప్ట్ని ఆధారం చేసుకొని ఆ డిపార్ట్మెంట్ వైజ్గా, ఆ కంపెనీ వైజ్గా, ఆ ప్రైవేటు వ్యక్తి వైజ్గా ఒక రికార్డ్ని మెయింటైన్ చేస్తారన్నమాట. దాంట్లో ఇన్వార్డ్ అండ్ అవుట్వార్డ్స్, ఏది వచ్చినాయి, ఏది అయిపోయినాయి, ఇంకా ఏది బ్యాలెన్స్ ఉంది అనేది తెలుసుకుంటాం. దాన్నే ఇన్వార్డ్ రిజిస్టర్ అంటమాట. రైల్వే నుంచి వస్తే రైల్వే రిసిప్ట్ అని ఒక రికార్డు మెయింటైన్ చేస్తూ ఉంటారు అన్నమాట. తర్వాత స్టాక్ రిజిస్టర్. ఈ స్టాక్ రిజిస్టర్ని 3 టైప్స్గా డివైడ్ చేశారు. ఒకటి డెడ్ స్టాక్, నాన్ కన్జ్యూమబుల్ రిజిస్టర్, టూల్స్ రిజిస్టర్. డెడ్ స్టాక్ అంటే ఒకసారి మనకి ఆ కంపెనీలోకి వచ్చేసిన తర్వాత ఇంకా అది అంతే ఉండిపోయింది, ఊరిక దాన్ని మార్చడాలు కానీ తీసుకెళ్ళడం కానీ ఉండదు అనమాట. వాటిని డెడ్ స్టాక్ ఆర్ నాన్ కన్జ్యూమబుల్ రిజిస్టర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మెషినరీ, ఎక్విప్మెంటు, ఫర్నిచరు. డీటెయిల్స్ ఇంక్లూడ్ స్పెసిఫికేషన్స్, క్వాంటిటీ, కాస్ట్ అండ్ ట్రాన్సాక్షన్ హిస్టరీ. ఇట్లాంటి హెవీ మెషినరీస్ ఉంటాయి కదా, మెషినరీస్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, ఫర్నిచర్ కానీ, టేబుల్స్ అట్లాంటివి మైన్లీ బయటికి పంపించేది ఉండదు కదా, అట్లాంటి వాటిని డెడ్ స్టాక్ రిజిస్టర్లో ఉంటారు. ఆ డెడ్ స్టాక్ రిజిస్టర్లో వీటి యొక్క స్పెసిఫికేషన్స్, క్వాంటిటీ, కాస్ట్, ట్రాన్సాక్షన్ ఎంత పెట్టి కొన్నాము, దాని యొక్క కాస్ట్ ఎంత, ఎన్ని కుర్చీలు ఉన్నాయి, ఎన్ని ఫర్నిచర్లు ఉన్నాయి అనేది కూడా దాంట్లో నమోదు చేస్తారన్నమాట. తర్వాత కన్జ్యూమబుల్ రిజిస్టర్ అంటే రోజు వినియోగించుకునేవి. డ్యూరింగ్ ద ఆపరేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ కోకు, డీజిల్, లూబ్రికెంట్స్, కాటన్ వేస్ట్, పెయింట్స్. రోజువారీ వినియోగానికి మనం రోజు ఇచ్చే వాటిని ఈ కన్జ్యూమబుల్ రిజిస్టర్, వినియోగించుకునే రిజిస్టర్లో రాస్తామన్నమాట. మనం బొగ్గు, డీజిల్, ఇట్లాంటి గ్రీజ్ అట్లాంటివి. తర్వాత టూల్స్ రిజిస్టర్. రికార్డ్ రిసిప్ట్ అండ్ ఇష్యూ ఆఫ్ వేరియస్ టూల్స్. ఏవైనా వస్తువులు, రేంచెస్, బోల్ట్స్ అట్లాంటివి ఇచ్చినామనుకో వాటన్నిటిని ఈ టూల్స్ రిజిస్టర్లో నమోదు చేస్తామన్నమాట. డైలీ రిసిప్ట్ రిజిస్టర్. మెటీరియల్ రిసీవ్డ్ ఆర్ లాగ్డ్ హియర్ డేట్ వైజ్ బిఫోర్ ఇన్స్పెక్షన్. వన్స్ అప్రూవ్డ్ బై ద ప్రాపర్ అథారిటీ దే ఆర్ ట్రాన్స్ఫర్ టు ద స్టాక్ రిజిస్టర్. స్టాక్ రిజిస్టర్ అంటే ఏ మెటీరియల్స్ అయితే ఇక్కడికి రిసీవ్ చేసుకుంటారో అక్కడ నమోదు చేస్తారన్నమాట. లాగ్డ్ అంటే నమోదు చేయడం. డేట్ వైజ్ బిఫోర్ ఇన్స్పెక్షన్ చేసేసి ఆ అథారిటీ ఏ ప్రోడక్ట్ ఎవరు చెక్ చేసే అనే దానికి ఒక వ్యక్తులు ఉంటారు, దానికి సంబంధించిన ప్రాపర్ వ్యక్తులు. ఆ పర్సన్స్ ఆ అథారిటీ చెక్ చేసిన తర్వాత ఆ స్టోర్ రిజిస్టర్లో, డైలీ రిసిప్ట్ రిజిస్టర్లో వాటిని నమోదు చేసేస్తారన్నమాట. వీటి పేరులోనే అర్థమవుతుంది, దీంట్లో పెద్ద కాన్సెప్ట్ ఏం లేదన్నమాట. ఇష్యూ రిజిస్టర్. ఏమేమి ఇచ్చేసినాం, వచ్చిన వాటిని ఏమేమి ఇచ్చేసినాం అనేది ఉంటుందన్నమాట. రికార్డ్స్ ఎవరీ మెటీరియల్ ఇష్యూడ్ అగైనెస్ట్ ద ప్రాపర్ రిక్వజిషన్ స్లిప్. దిస్ హెల్ప్ ద అకౌంట్ డిపార్ట్మెంట్ ప్రిపేర్ స్టోర్ లెడ్జర్స్. ఎవరైతే ఏ ప్రోడక్ట్ అయితే కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ కావాలా, లేకపోతే గ్రీజ్ కావాలా, ఏది కావాలనేది ఒక రిక్వజిషన్ స్లిప్ అభ్యర్థన, నాకు ఇది కావాలని వాళ్ళ డిపార్ట్మెంట్ హెడ్ నుంచి సంతకం చేయించుకొచ్చి ఇక్కడ స్టోర్ కీపర్కి ఇస్తారన్నమాట. స్టోర్ కీపర్ వాటిని అతనికి ఇచ్చేస్తారన్నమాట. దీనివల్ల ఆ చెక్ చేసే వాళ్ళకి ఇది వీలుగా ఉంటుందన్నమాట, అకౌంట్స్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి.
ఇష్యూ రిజిస్టర్ అంటే ఏదైతే ఇస్తున్నామో అవి. సర్ప్లస్ స్టాక్ రిజిస్టర్ ఏవైతే మిగిలిపోతున్నాయో వాటన్నిటిని ఈ రిజిస్టర్లో ఎంటర్ చేస్తారు. రికార్డ్స్ మెటీరియల్స్ లేయింగ్ ఐడియల్ నో లాంగర్ యూజ్ ఫెసిలిటీస్ ఈజర్ హ్యాండ్లింగ్ బై ద రిమూవింగ్ దెమ్ ఫ్రమ్ ద యాక్టివ్ స్టాక్ రిజిస్టర్. రోజు వినియోగించుకునే రిజిస్టర్లో కాకుండా ఇంకా అవి తెచ్చేసి అక్కడ వినియోగించకుండా అక్కడ ఉంచేసినామనుకో వాటిని ఒక సపరేట్ రిజిస్టర్లో ఉంచుతాం అనమాట, రోజు కదిలించకుండా. తర్వాత సస్పెన్స్ రిజిస్టర్ కంటైన్స్ ఎంట్రీస్ ఆఫ్ డిఫెక్టివ్ ఐటమ్స్ ఆర్ ఐటమ్స్ రిసీవ్డ్ ఇన్ ఎక్సెస్. దీస్ ఆర్ కెప్ట్ సపరేట్లీ నాట్ ఇన్ స్టాండర్డ్ బిన్స్. సస్పెన్స్ రిజిస్టర్ అంటే ఎక్కువగా వచ్చినాయి కానీ లేకపోతే వచ్చిన వాటిలో చెడిపోయినాయి కానీ ఇట్లాంటి వాటిని కూడా సస్పెన్స్ రిజిస్టర్లో రికార్డ్ చేస్తారన్నమాట. అది. తర్వాత లోన్ రిజిస్టర్ అంటే ఫర్ నాన్ కన్జ్యూమబుల్ ఐటమ్స్ ఇష్యూడ్ టెంపరరీ విత్ కంపిటెంట్ అథారిటీ అప్రూవల్ ఇంక్లూడ్స్ సిగ్నేచర్ ఆఫ్ ద బారోవర్ అండ్ ల్యాక్స్ ద రిటర్న్ ఆఫ్ ద ఐటమ్స్. ఎవరైనా హైయర్ అథారిటీ దానికి సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హైయర్ అథారిటీ సంతకం చేసి ఈ ప్రోడక్ట్ ఇవ్వండి అని చెప్పినప్పుడు ఆ ప్రోడక్ట్ని ఇస్తారన్నమాట. ఇచ్చిన తర్వాత ఆ ప్రోడక్ట్ ఏదైనా పర్పస్ కోసం యూజ్ చేసుకొని మళ్ళీ వెంటనే రిటర్న్ చేసేస్తారన్నమాట. దాన్నే లోన్ రిజిస్టర్ అంటారు. మనం అంతే కదా, లోన్ అంటే మనం బ్యాంక్స్ నుంచి కూడా అంతే కదా, తీసుకొని మనం వినియోగించుకొని మళ్ళీ వాళ్ళకి రిటర్న్ చేస్తున్నాం కదా, ఇట్లాంటి లోన్ రిజిస్టర్ అంటారన్నమాట. ఈ లోన్ రిజిస్టర్లో ఉన్న వస్తువులు ఇవ్వాలంటే దానికి సంబంధించిన హైయర్ అథారిటీ సైన్ చేయాలి. అది. తర్వాత కండెమ్నెడ్ ఆర్టికల్ రిజిస్టర్ అంటే ఫర్ టూల్స్ అండ్ ఎక్విప్మెంట్ దట్ బికమ్స్ అబ్సల్యూట్ ఆర్ unserviceable items stay here until disposed of by suitable means. అంటే కాలం చెల్లిన వస్తువులు ఉంటాయి కదా, ఇంకా అవి కొన్ని రోజులు ఉంటే బ్యాటరీస్ అట్లాంటివి ఉంటాయి కదా, వాటిని కొన్ని రోజులు ఉంటే ఇంకా బయటికి పంపించేస్తాం అనుకుంటాం కదా, డిస్పోజ్ ఇలాంటి కంపెనీకి ఏదో చెత్త వస్తువులను తయారు చేసే వాళ్ళకి లేకపోతే ప్రాపర్ వేలో హ్యాండ్లింగ్ చేయాల్సినప్పుడు ఏదైనా దానికి సంబంధించిన ఇండస్ట్రీస్ ఉంటాయి కూడా అట్లాంటి వాటికి వాటిని డిస్పోజ్ చేస్తాం. అట్లాంటి వస్తువుల్ని ఈ కండెమ్నెడ్ ఆర్టికల్ రిజిస్టర్లో నమోదు చేస్తూ ఉంటాం. తర్వాత ఎంటీ కంటైనర్స్ అండ్ ప్యాకేజ్ రిజిస్టర్స్ ట్రాక్స్ ఎంటీ కంటైనర్స్ ఇంక్లూడెడ్ ఫర్ పీరియాడిక్ డిస్పోజల్ అండ్ యాక్షన్స్. ఖాళీ అయిపోయిన డబ్బాలు, ఖాళీ అయిపోయిన ఇంకేమైనా వస్తువులు ఉంటాయి కదా, అట్లాంటివన్నింటినీ ఎంటీ కంటైనర్ అండ్ ప్యాకేజ్ రిజిస్టర్లో నమోదు చేస్తారు. రైట్. పేరులోనే అర్థమైపోతుంది అనమాట, కండెమ్నెడ్ అంటేనే ఇవి కాలం చెల్లిన వస్తువులు వాటి కోసం. రైట్. తర్వాత అడిషనల్ మిస్లేనియస్ రికార్డ్స్ డెలివరీ నోట్ అండ్ ఇన్వాయిస్, మనం ఏదైతే డెలివరీ ఇచ్చేసామో వాటిని గూడ్స్ రిటర్న్స్ ఏవైనా డ్యామేజ్ అయితే వాటిని రిటర్న్ చేయాలనుకో ఆ రిటర్న్కి సంబంధించిన ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తాం. గూడ్స్ రిసీవ్డ్ నోట్స్ మనకు వచ్చిన వాటిని ఒక రిజిస్టర్లో మెయింటైన్ చేస్తాం. ప్రోడక్ట్ రిక్వజిషన్ నోట్స్ మనకి ఏమైనా కావాల్సి ఉంటే రిక్వైర్మెంట్ పెట్టుకోవాలంటే ఆర్డర్ పెట్టుకోవాలంటే వాటిని ఈ రిజిస్టర్లో మెయింటైన్ చేస్తాం. వే బిల్స్ వాటి యొక్క బరువులు ఎంత ఉన్నాయి, వచ్చేటప్పుడు ఎంత ఉన్నాయి, ఇచ్చేటప్పుడు ఎంత ఉన్నాయి వాటిని. బిన్ కార్డ్స్ ఇంతకుముందు చెప్పుకున్నాం. తర్వాత ఎక్సైజ్ రికార్డ్స్ ఏదైనా వస్తువులకి మనము గవర్నమెంట్కి పన్ను కట్టాలంటే అట్లాంటి వాటిని వీటిలో మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇవి స్టోర్ లేఅవుట్ అండ్ స్టోర్లో మెయింటైన్ చేసే రకరకాల రికార్డ్స్ అన్నమాట. చాలా సింపుల్ టాపిక్స్. రైట్. ఇంకా బిన్ కార్డ్ అండ్ కార్డెక్స్ మెథడ్. ఈ బిన్ కార్డ్ కూడా ఇందులో చెప్పుకున్నాం కదా. ఈ బిన్ కార్డ్ షోస్ ఏ క్వాంటిటీస్ ఆఫ్ ఈచ్ టైప్ ఆఫ్ మెటీరియల్ రిసీవ్డ్, ఇష్యూడ్ అండ్ కరెంట్లీ ఆన్ హ్యాండ్. ఎన్ని వచ్చినాయి, ఎన్ని మనం ఇచ్చేసాం, బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి. ఇట్ ఈస్ ఫిజికల్లీ ప్లేస్డ్ ఇన్ ఆర్ హంగ్ ఆన్ ద బిన్ షెల్ఫ్ ర్యాక్ వేర్ ద ఐటమ్ ఈజ్ స్టోర్డ్. మనం చెప్పుకున్నాం కదా ఇందాక, ఒక డ్రాయర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదనమాట. ఇవి ఒక్కొక్క డ్రాయర్స్. ఈ డ్రాయర్స్ మీద ఈ బిన్ కార్డ్ ఇక్కడ వేలాడదీసి ఉంటుంది అనమాట. రైట్. ఆ బిన్ కార్డ్లో ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది, ఇంతకుముందే చెప్పుకున్నాం. రైట్. ఇట్ ఈస్ ఫిజికల్లీ ప్లేస్డ్ ఆన్ ద హ్యాంగ్ చేస్తారన్నమాట. సెల్ఫ్ల మీద కానీ ర్యాకుల మీద కానీ వాటి మీద ఈ బిన్ కార్డ్ అనేదాన్ని హ్యాంగ్ చేస్తారు. సపరేట్ కార్డ్స్ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఈచ్ ఐటమ్. ఇఫ్ 2 items షేర్ అండ్ అల్మరాస్ దే ఆర్ ట్రీటెడ్ యాజ్ 2 bins అండ్ గెట్ 2 cards. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అల్మారాలోనే ఇందాక చూపించే కదా, ఒక అల్మారాలోనే 2 types ఆఫ్ వస్తువులు, 2 రకాల వస్తువులు ఉంటే ఇక్కడ కొంతవరకు ఒక వస్తువులు, ఇంతవరకు ఒక వస్తువులు ఉంటే ఇక్కడ 2 బిన్ కార్డులు వేలాడి చేయడం జరుగుతుంది అనమాట. స్టాండర్డ్ ఫీల్డ్స్ ఆన్ బిన్ కార్డ్. అసలు బిన్ కార్డ్ మీద ఏమేమి ఉంటాయి? మెటీరియల్ కోడ్ అండ్ డిస్క్రిప్షన్, దానికి సంబంధించిన వివరాలు ఉంటాయి. మ్యాక్సిమం, మినిమం అండ్ రికార్డర్ లెవెల్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తం ఎన్ని వచ్చినాయి, ఎన్ని వెళ్ళినాయి, మొత్తం రీఆర్డర్ మన బ్యాలెన్స్ ప్రకారం ఎంతగా కొత్తగా ఆర్డర్ చేసుకోవాలని ఉంటుంది. లొకేషన్ అండ్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్, దానికి సంబంధించి ఆ ప్రోడక్ట్ అనేది ఎక్కడికి వెళ్ళాలి ఆ డీటెయిల్స్ కూడా ఉంటాయి అన్నమాట.
కాలమ్స్ ఫర్ డేటు, డాక్యుమెంట్ నెంబరు, రిసీవ్డ్ ఫ్రమ్ ఇష్యూ టు, రిసిప్ట్, ఇష్యూ, బ్యాలెన్స్, వెరిఫికేషన్ డీటెయిల్స్, ఇవన్నీ వాటి మీద ఉంటాయి. ఇందాక మీకు ఫోటో చూపించే కదా, అంతే. ఇదే బిన్ కార్డ్ అంటే. తర్వాత కార్డ్ ఎక్స్ సిస్టమ్, వీటన్నిటిని మనం నెక్స్ట్ క్లాస్ చూద్దాం. చిన్న ఉంది. రైట్, ఇప్పటివరకు మీరు వీడియో చూశారు కదా. ఎవరైతే ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ ప్రిపేర్ అవుతారో ఇట్లా సిలబస్ని ఒక సిస్టమేటిక్ వేలో సిలబస్కి తగ్గట్టుగా పిన్ పాయింటెడ్గా మనము క్లాసెస్ చెప్పుకుంటూ ఉన్నాము. రైట్, ఎవరైతే అభ్యర్థులు ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను యాప్ లింక్ ఇస్తాము. అదేవిధంగా ఈ ఐపీఓకి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మా వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. వాళ్ళకి ఈ ఐపీఓ ఎగ్జామ్ అయిపోయేంత వరకు వాళ్ళకి సంబంధించిన అన్ని డీటెయిల్స్, గైడెన్స్ ఇవ్వబడుతుంది. రైట్, ఈ వీడియోని లైక్ చేయండి. ఇప్పటివరకు మీరు చూశారు కాబట్టి నచ్చినట్లయితే అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సంబంధించిన వివిధ రకాల గ్రూప్స్లో అలానే స్టేటస్గా పెట్టుకోవడానికి వీలైతే పెట్టుకోవాల్సిందే మనకి. థ్యాంక్ యూ వెరీ మచ్.